న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. ముమ్మడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుకు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థి పొన్నాడి సతీష్ కుమార్ 38,736 మెజార్టీతో దాట్ల బుచ్చిబాబు విజయం సాధించారు. లెక్కింపు ప్రారంభం నుండి రౌండ్కు మెజార్టీ రావడం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నుంచి ఇది ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. ब्राह्मणाभिषे उद्धरेत ब्राह्मणो मे सर्वा देवताः सर्वाभिरेवेन देवताभिरुद्धरति यावतेर्मे देवता सर्वाभिर्विद ब्राह्मणे वसन्ति तस्मात् చూపించమని సరే లోపల మా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అసలు ఉంటే మాత్రం సార్ ఒకసారి ఉండండి సార్, ఒక్కసారి మొత్తం ప్రేమంతా మీరు ఉన్నారు.
వచ్చేమండి కుడికాలు లోపల వచ్చేమండి కుడికాలు పట్టండి రండి వచ్చాను ముమ్మడివారం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2024 ఎన్నికల ఫలితాలు ఊహించిన రీతిలో మరి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో 2019లో ఏ విధంగా మోసం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాడో తగిన బుద్ధి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని నవరత్నాలనే మిగిల్చారు కలకి. మరి వైఎస్ఆర్ పార్టీ అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా సరైన బుద్ధి చెప్పిన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మరి మా నియోజకవర్గంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి అదేవిధంగా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ గత 2 నెలల నుంచి కూడా ఈ ఎలక్షన్లో మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సహకరించి మరి 2014 నుంచి 19 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో మరి ఈరోజు 24లో అఖండమైన మెజార్టీ మా నియోజకవర్గం నుంచి మరి సుమారు 38,736 ఓట్లు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇచ్చినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కుంటుపడింది, ఈ నియోజకవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం అనే ముసుగులో మనకున్న వనరులన్నీ దోచుకున్నారని చెప్పి ప్రజలందరికీ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్లు పెట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం, దాంట్లో భాగంగా మా నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఈ 2-3 నెలల నుంచి కూడా ప్రజలందరికీ కూడా అందరి దృష్టికి కూడా మరి వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు తీసుకెళ్లి మరి 2014 నుంచి 19 వరకు కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసామో అవన్నీ కూడా చెప్పుకుంటూ మరి ఈరోజు 2024లో కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా కాపాడుతామని చెప్పి స్పష్టంగా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచినందుకు మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ దీనికి సహకరించిన పాత్రికేయులకి డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పుడో ఊహించిన రీతిలో మా నియోజకవర్గంలో కూడా ఇంత మెజార్టీ వస్తున్నా నేను ఊహించలేదు. అంత పెద్ద ఎత్తున మెజార్టీని ఇచ్చిన ఈ ప్రజలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సునామీలా మరి జగన్మోహన్ రెడ్డి సునామీ కెరటంలో కొట్టుకుపోయేలా చేశారు. ఎందుకంటే ప్రజలందరూ అలా మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచి ఈ రాష్ట్ర ప్రయోజనాలను సర్వనాశనం చేసి కేవలం అతను సొంత ప్రయోజనాల గురించి ఈ రాష్ట్రాన్ని వాడుకుని ఈ రోజు మూట కట్టుకుని 5 లక్షల కోట్లు పట్టుకుపోయాడు మన రాష్ట్రం నుంచి. అందరూ కూడా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అటువంటి పనికిమాలిన ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పి ప్రజలందరికీ అర్థమయ్యేలా మా తెలుగుదేశం జనసేన ఫుల్గా తీసుకెళ్ళాం. కాబట్టి ఈరోజు ఒక సునామీలా మరి సునామీ కెరటంలో కొట్టుకుపోయారు వైసీపీ నాయకులందరూ కూడా. కరకి నవరత్నాలు మిగిలింటారు అనుకుంటున్నాను నేను. నవరత్నాలు మిగిలినాయి వారికి. మరి చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి సుమారు మరి ఆయన జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర భవిష్యత్తు గురించి 24/7 24 గంటలు కూడా కష్టపడి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి
మరి దానికి సాయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చరిత్ర పుటల్లో మిగిలిపోయే వ్యక్తి. ఎందుకంటే కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తునే ఉద్దేశించి ఆయన కేవలం 21 సీట్లతో పోటీ చేశారంటే అంత పెద్ద మనస్తత్వం ఆయన అర్థం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా యువత అంతా కూడా ఈరోజు సుమారు 30 సంవత్సరాల లోపు ఉన్న యువత అంతా కూడా 80% మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని సహకరించారు. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా సహకరించారు, ఉద్యోగస్తులు అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మహిళా సోదరిమణులందరూ కూడా సహకరించి అన్ని రంగాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్ని రంగాల నుంచి కూడా పూర్తి సహకారం రావడం వల్ల ఈ విజయం వచ్చింది. కాబట్టి మరి ప్రత్యేకమైన అభినందనలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర భవిష్యత్ మళ్ళీ సంపదను సృష్టించి మన ప్రజలందరినీ మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టించడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారు. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావడానికి అనునిత్యం కృషి చేస్తారు. కాబట్టి మనందరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కంటతడి పెట్టి వచ్చారు. ఎందుకంటే ఇటువంటి కౌరవ సభలో ఎప్పుడు 40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన. మళ్ళీ నేను న్యాయంగా గెలిచి ముఖ్యమంత్రిగా అడుగు పెడతా అని చెప్పి ఆ రోజు కంటతడికి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఎంతో బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ఈ రోజు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రైతులు, అమరావతిలో ఉన్న రైతులు సుమారు 500 రోజులు ఎంతో పోరాటం చేసిన కనీస జాలి కూడా లేకుండా ఈ ముఖ్యమంత్రి చేసేదంటే ఆ జిల్లాలో 0 చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కూడా మరి గతంలో మోసపోయారు, ఇంకా మోసపోయే పరిస్థితి లేదు. అటువంటి తప్పుడు వ్యక్తిని, అవగాహన లేని వ్యక్తిని మరి తీసుకొస్తే రాష్ట్రం ఎంత నష్టపోయామో తెలుసుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మీటింగులు పెట్టి ఎడ్యుకేట్ చేసి ఈ రోజు ఒక సునామీని సృష్టించినందుకు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. అంబేద్కర్ కోనసీమ పోలవరం మండలం ఇరు వర్గాల మధ్య ఘర్షణలో గాయపడ్డ పలువురు. పోలవరం మండలం గోగులంక పరిధిలోని భైరవలంక గ్రామంలో బగ్గుమన్న వర్గ విభేదాలు. గాయపడ్డ మాదేటి శ్రీను, ఉండ్రు పెంటయ్య, కూరాటి ఏడుకొండలకు గాయాలు. ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అంబేద్కర్ కోనసీమ పోలవరం మండలం ఇరు వర్గాల మధ్య ఘర్షణలో గాయపడ్డ పలువురు. పోలవరం మండలం గోగులంక పరిధిలోని భైరవలంక గ్రామంలో బగ్గుమన్న వర్గ విభేదాలు. గాయపడ్డ మాదేటి శ్రీను, ఉండ్రు పెంటయ్య, కూరాటి ఏడుకొండలకు గాయాలు. ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పళ్ళాసం తెరకూడదు, టైట్గా బిగబెట్టు, ఓకేనా? ఈ అమ్మాయి బయట కూడా వస్తావే, తెరద్దు అసలు, ఓకేనా? వేయడానికి కూడా ప్లీజ్ బయట. మా మీద దాడి చేయడం జరిగిందండి. రాడ్లు, కర్రలతో మా ఊళ్ళో ఎడతీయడానికి వచ్చిన కూడా వాళ్ళు కూడా రాడ్లు, కర్రలతో కొట్టడం జరిగిందండి. అలాగే వాళ్ళందరూ కూడా మా ఊరి మీద అడుగురండి. ఇంటికాడు ఆడలు ఉంటే ఆ ఆడలను కూడా కొట్టడం జరిగిందండి. అంటే ఇంత దారుణంగా, చాలా దారుణం చేయారండి. మా ఊళ్ళో ఎడతీయడానికి వచ్చారండి. ఎడతీయడానికి వస్తే వాళ్ళు కూడా కొట్టారండి. మా ఆడవాళ్ళు ఇంటికాడ ఆడలను కూడా కొట్టడం జరిగిందండి. ఎవరండి? మా లెక్కపడాలండి అంటే దారి వేసి మొత్తం రాడ్లు, కర్రలు అన్నీ వాళ్ళు రెడీ పెట్టి ఉన్నారండి. మేము వెళ్ళగానే వాళ్ళందరూ ఒకసారి ఒక 40 మంది 50 మంది ఉంటారండి. వాళ్ళ గ్రామం అంతా ఒక చోట ఉన్నారండి. వాళ్ళ గ్రామం అందరూ ఒక చోట మా మీద దాడి చేయడం జరిగిందండి. మేమైతే ఎవరు కొట్టలేదు, చేయలేదు. మొత్తం వాళ్ళందరూ రాళ్ళు, కర్రలు, మా ఊళ్ళు కనవులు ఎడతీయడానికి వచ్చిన కూడా వీళ్ళు రాళ్ళు, కర్రలతో కొట్టడం జరిగింది. మొత్తం ఆడమోగా అందరూ అండి. కాదు కాదు, ఏ పార్టీ ఊరు కొట్టారు, దాడి చేయడం జరిగింది. మనకంటే అండి అదే వీళ్ళంతా మీపై ఎందుకు దాడి చేశారు సార్? మీరు రోడ్ అండ్ వస్తే మా తమ్ముడిని ఏదో కొట్టారని మేము వచ్చాం సార్. వచ్చిన వెంటనే అడగడానికి వచ్చాము, గ్రామ పెద్దలమండి. అడగడానికి వచ్చిన వెంటనే
వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము టీడీపీ వాళ్ళు రాగానే ఏం చేసి మా ఊళ్ళోకి ఎందుకు రావాలనుకుంటారు సార్. మేము గ్యామ్ పెద్దలు ఉండే మేము ఆగండి అని అడిగామండి. ఆగండి అడిగితేనండి మీరు ఎందుకు కొట్టాలి ఏం చేయాలి మీకు రావాల్సిన అవసరం ఏంటని అడిగారండి. అది గవర్నమెంట్ రోడ్డు అండి. రోడ్డు మీద వచ్చి మేము వెళ్తున్నాం సార్. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళదా ఊరికి పల్లికి వెళ్ళలేదండి. మమ్మల్ని కొట్టుపడేసారు సార్. రోడ్డు మీద ఎక్కి గొడ్డలతో రోడ్లతో కొట్టుపడేసారండి. అలా ఎక్కువ సార్ మేము ఇలా వచ్చామండి. కోనసీమ జిల్లా రాజోలు కూటమి పార్టీలు విజయం సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ మల్కీపురంలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్న జనసేన వీర మహిళలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కూటమి పార్టీలు విజయం సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ మల్కీపురంలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్న జనసేన వీర మహిళలు. పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీకు పాలాభిషేకం చేసి గుమ్మడికాయతో దిష్టి తీసి జనసేన పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఫ్యాన్ పని అయిపోయిందంటూ సీలింగ్ ఫ్యాన్ను రోడ్డుకేసి కొట్టారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళలు మాట్లాడుతూ ఈ విజయం కోసం దశాబ్దం పాటు ఎదురు చూస్తామని, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం తమకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగే రాజోలులో కూడా జనసేన పార్టీ భారీ విజయం నమోదు చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. चलाती है కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు మల్లవరం సుంకరపాలెం ఉప్పంగల ఇంజరం గ్రామాల టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తలు బుచ్చిబాబు విజయోత్సవ సంబరాలు
బాణసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. బుచ్చిబాబు అధిక మెజారిటీతో గెలుపొందడం ఆనందదాయకమని మండల నాయకులు కార్యకర్తలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు, మల్లవరం, సుంకరపాలెం, ఉప్పంగల, ఇంజరం గ్రామాల టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు బుచ్చిబాబు విజయోత్సవ సంబరాలు బాణసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. బుచ్చిబాబు అధిక మెజారిటీతో గెలుపొందడం ఆనందదాయకమని మండల నాయకులు కార్యకర్తలు తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుండి కూటమి తరపున పోటీ చేసిన
టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప 40,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ కొట్టారు. మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు ప్రతి రౌండ్లోని రాజప్ప మెజార్టీ సాధించారు. కౌంటింగ్ అనంతరం ఆర్ఓ నుండి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న రాజప్ప మీడియాతో మాట్లాడుతూ జగన్ చేసిన తప్పులే ఓటమి విజయానికి బట్టలు వేశాయని, జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందని, చంద్రబాబు అరెస్టుతో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపారని, రాబోయే రోజుల్లో సుపరిపాలన ఇస్తామని రాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుండి కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప 40,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ కొట్టారు. మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు ప్రతి రౌండ్లోని రాజప్ప మెజార్టీ సాధించారు. కౌంటింగ్ అనంతరం ఆర్ఓ నుండి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న రాజప్ప మీడియాతో మాట్లాడుతూ జగన్ చేసిన తప్పులే ఓటమి విజయానికి బట్టలు వేశాయని, జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందని, చంద్రబాబు అరెస్టుతో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపారని, రాబోయే రోజుల్లో సుపరిపాలన ఇస్తామని రాజప్ప అన్నారు. సెకండ్ రౌండ్ 5,500, మూడో రౌండ్ 4,500, 10,000 సామకొట్టలు. అవును సార్, సార్ ఫోటో తీసుకుంటారు. సుబ్బు వచ్చిందిరా నీ ఫోటో. సార్ గేట్ బయట ఎత్తారా? గేట్ బయట ఎత్తందా? మెడికవర్ హాస్పిటల్ అచ్చంపేట విలేజ్ సామర్లకోట మండలం కాకినాడ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ sponsored by తెలుగుదేశం Party has been duly elected in the seat from the above constituency. Thank you. Sir. ఓకే సార్ ఒకసారి కొద్ది కింద దించవా కొద్ది కింద దించవా. మెడికవర్ హాస్పిటల్ అచ్చంపేట విలేజ్ సామర్లకోట మండలం కాకినాడ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ sponsored by తెలుగుదేశం Party has been duly elected in the seat from the above constituency. Thank you. Sir. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం జాతీయ రహదారి వద్ద ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. తమ అభిమాన నాయకులు నెగ్గడంతో చాలా ఆనందంగా ఉందని, భారీ మెజారిటీతో అందరూ విజయం సాధించారని, కూటమి అభ్యర్థులు 160 పైగా సీట్లు సాధించడం ఆంధ్ర రాష్ట్రానికి చాలా శుభదాయకమని తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం జాతీయ రహదారి వద్ద ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. తమ అభిమాన నాయకులు నెగ్గడంతో చాలా ఆనందంగా ఉందని, భారీ మెజారిటీతో అందరూ విజయం సాధించారని, కూటమి అభ్యర్థులు 160 పైగా సీట్లు సాధించడం ఆంధ్ర రాష్ట్రానికి చాలా శుభదాయకమని తెలిపారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.